సంక్రాంతి సంబరాలు నెల్లూరు జిల్లాలోనూ సందడిగా సాగుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఎడ్ల బండి పోటీలను ఆనందకర వాతావరణంలో నిర్వహిస్తున్నారు. ఒంగోలు గిత్తల ప్రదర్శనలు, ఎడ్ల బండి పోటీలు చూసేందుకు కోవూరుకు వేలాదిగా జనం తరలివచ్చారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజారావు వివరిస్తారు. నెల్లూరు జిల్లా కోవూరు మండలం ప్రాంతంలో ఇప్పుడు మనం సంక్రాంతికి సంబంధించి ప్రత్యేకంగా ఈ ఎడ్ల పరుగు పందాలు నిర్వహిస్తున్నారు. చక్కటి ఇక్కడ కాలువ ఉంది. కాలువ సమీపంలో చుట్టూ కూడా అనేక మంది, వేలాది మంది కూడా గ్రామాల ప్రజలు కూడా చూసే విధంగా కూడా ఈ ఎడ్ల పంద పోటీలను ఏర్పాటు చేసేవి. అది ఈ పోటీలకు సంబంధించి సంక్రాంతి అంటేనే నెల్లూరు జిల్లాలో సంస్కృతి సాంప్రదాయాలకి పేరెన్నిక అనేది. అందులో పట్టణాలలో ప్రత్యేకంగా షాపింగ్లు, దుకాణాలు నిన్నంతా కలకలాడితే ఈ రోజు గ్రామీణ ప్రాంతాలలో సంక్రాంతి వేడుకలు ఒక సంబరాలు కనిపిస్తున్నాయి. ఇందుకూరుపేట, కోవూరు, అల్లూరి ప్రాంతాలలో ఎడ్ల పందాలు అనేవి ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం జరుగుతాయి. అదేవిధంగా మనకి ఇక్కడ ఎడ్ల పందాల పోటీలకు వచ్చిన ఈ నిర్వాహకులు ఈ పోటీలు ఎలా ఉన్నాయి, అంత ఆసక్తికరంగా ఉన్నాయి అడిగి తెలుసుకుందాం. ఎలా ఉన్నాయి పోటీలు? సార్, ఇది గత 37 సంవత్సరాల నుంచి మా పెద్దలు నిర్వహించినప్పటి సంక్రాంతి సంబరాల్లో ఆ కాన్సెప్ట్తో ఆ రోజు ప్రారంభించారు. మా ఊరు మా సంబరాలు అనే ప్రోగ్రాంతో మా పెద్దలు నిర్వహిస్తున్న ఈ పోటీలని మేము అదే విధంగా పోనివ్వకుండా ఆనవాయితీగా తీసుకొని వస్తున్నాం. హైందవ సాంప్రదాయాల ప్రకారం, హిందూ సాంప్రదాయాల ప్రకారం జాతి నిర్మాణం కోసం పిల్లలు పక్కదారి పట్టకుండా ఈ ఒక గ్రామీణ వాతావరణంలో నిర్వహిస్తున్న ఈ పోటీలను ఎప్పుడు నిర్వహిస్తూనే ఉండాలని, మా తర్వాత తరం కూడా ఈ పోటీలను పాల్గొనేటట్టు చేయాలని, అలాగే ఈ పోటీలు ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎటువంటి జోదాలు నిర్వహించకుండా, మద్యం బానిసలు అవ్వకుండా ముందు ఏర్పాట్లు చేసుకొని ఇక్కడ చాలా సాంప్రదాయంగా నిర్వహిస్తాము. ఈ పోటీలు కొత్త సంవత్సరంలో మొదటి పండుగలో నిర్వహిస్తాం. ఈ పోటీలను చూసి రాష్ట్రంలోని అనేక గ్రామాల వాళ్ళు ఇచ్చేసి మమ్మల్ని సలహాలు తీసుకొని మేము నడిపినట్టు నడపాలని కోరికతో నడుపుతుంటారు. ఈ పోటీలలో ఎక్కడ పందాలు కానీ జోదం కానీ నిర్వహించేందుకు మేము సహకరించాం. అటువంటి వాళ్ళని వస్తే నిర్మోహమాటంగా పోలీసులకు అప్పచెప్తాం. ఈ ఎద్దులకి ప్రతి సంవత్సరం రైతు నూతన సంవత్సరంలో పంట తీసుకొని వచ్చి ఆనందపడే సమయంలో మేము ఈ పోటీలు నిర్వహించి పల్లె వాతావరణానికి అనుగుణంగా ఈ పోటీలు ఎంతో ఉత్సాహంగా నిర్వహిస్తాం. ఈ పోటీలు ఇక్కడే కాదండి, రాష్ట్ర నలుమూల నుంచి చూసేందుకు వస్తారు. 2 తెలుగు ఉభయ రాష్ట్రాల నుంచే కాక సాఫ్ట్వేర్ పిల్లలు వివిధ రాష్ట్రాల్లో ఉన్నారు. వాళ్ళు కూడా సెలవులు పెట్టుకొని నా ఊరు నా సంబరం అనే కాన్సెప్ట్ ఇక్కడికి వచ్చి పోటీలు తిలకించి మమ్మల్ని అభినందిస్తుంటే మాకెంతో ఉత్సాహంగా ఉంది. మేము 1989లో మా పెద్దలు మొదలుపెట్టారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 37 సంవత్సరాలు. ఇది 37వ సంవత్సరం. ఇది రాష్ట్ర స్థాయిలో జరుగుతుంది. ఈ సంవత్సరం 5 జిల్లాల నుంచి వచ్చారు. గుంటూరు, ఒంగోలు, ప్రకాశం, చిత్తూరు, నెల్లూరు, ఈ 5 జిల్లాల నుంచి వచ్చున్నాయి. 40 జతలు ఎడ్ల బండ్లు వచ్చున్నాయి. ఎక్కడ ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు కానీ జోదాలు కానీ ఇక్కడేమీ లేకుండా జరుపుతూ ఉంటాము. అన్ని రాజకీయ పార్టీలు కలిసి కట్టుగా చేస్తాం. ఇక్కడ ఎటువంటి రాజకీయాలకి ఉండదు. ఏ మతాలు కులాలు కూడా ఎటువంటివి ఉండవు. ఎటువంటివి లేకుండా ఇక్కడ బెట్టింగ్లు కూడా ఉండవు. పందాలు బెట్టింగ్లు అట్లాంటివి లేకుండా రైతులకు అందరూ సంబంధించి జరుపుతాము. చిన్నపిల్లలు కూడా ఉత్సాహంగా వచ్చి చూస్తారు. ఈ పిల్లలు కూడా రేపు తరానికి మళ్ళా మాలాగా ఇక్కడ ఎడ్ల పందాలు జరపాలని కూడా కోరుకుంటూ ఉంటాం. మేము పుట్టినప్పటి నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని సంస్కృతి సంప్రదాయాల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రంలో ఉండేటువంటి వాళ్ళే కాకుండా చాలా రాష్ట్రాల నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని తిలకించేదానికి ఇక్కడికి రావడం జరుగుతుంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా మన సంస్కృతి సంప్రదాయాల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. పెన్నా నది వద్ద పరవళ్లు దొక్కుతుంటే అందులో ఈసారి సోమశిల డ్యాం నుంచి పెన్నా నదికి భారీగా నీటి ప్రవాహం అనేది ప్రవహిస్తుంది. ఈ నీటి ప్రవాహంతో మొత్తం మీద కూడా ఎంతో సందడిగా మారింది. సంక్రాంతి పోటీలలో కూడా ఈ అనేక గ్రామాల నుంచి రావడమే కాకుండా అందులో సాఫ్ట్వేర్ యువకులు కూడా అనేక మంది వచ్చి వీటికి సంబంధించిన నిర్వహణకు సంబంధించిన ఖర్చులు కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగులు కానీ వీళ్ళందరూ కూడా ఖర్చు పెడతారు. ఇందుకు సంబంధించి పోలీసు యంత్రాంగం కూడా ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు. జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా పోలీసులు కూడా ఏర్పాటు చేసి ఈ ఎడ్ల బండి పోటీలలో ఇబ్బందులు కలగకుండా అనేది చేయడం అనేది ఇక్కడ నెల్లూరు జిల్లాలోని మన పరిస్థితి చూస్తున్నాము. నెల్లూరు కోవూరు నుంచి కెమెరామెన్ హరీష్ బాబుతో రాజారావు, ఈటీవీ న్యూస్.